ఇప్పుడు మనందరికీ తెలుసు శ్రీమద్ ఆంధ్ర మహాభారతాన్ని నన్నయ్య రాసింది కదా. 11వ శతాబ్దం రాజరాజ నరేంద్రుని కాలంలో 11వ శతాబ్దంలో నన్నయ్య రాసింది. నన్నయ్య తర్వాత ఆయన పూర్తి చేయలేకపోతే మన తర్వాత తిక్కన వచ్చాడు, తర్వాత ఎర్ర ప్రకట వచ్చాడు. 14th century వరకు మహాభారతం ఆయన. ఇది వాళ్ళందరూ నన్నయ్య కానీ టిక్కన కానీ అక్కడ వాళ్ళందరూ కూడా మన మనసులలో సుప్రతిష్ఠులు వాళ్ళు. ఎందుకంటే చాలా చక్కగా రాసినారు, మనందరికీ వచ్చింది, అందరికి అవగాహన వచ్చింది. మహాభారతం ఇది సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించినారు. సంస్కృతం నుంచి వ్యాసుని విరచితమైనటువంటి సంస్కృత మహాభారతాన్ని వీళ్ళందరూ తెలుగులోకి అనువదించినారు. అయితే దీనికన్నా మొదలే పంపకవి, ఇది ఇక్కడ నన్నయ్య గారు మహాభారతాన్ని ఆంధ్ర మహాభారతాన్ని శ్రీమద్ ఆంధ్ర మహాభారతం అంటారు. దాన్ని కన్నా మొదలే పంపడు అంటారు, లేదా పంపకవి. ఆయన కన్నడలో ఆ సంస్కృతంలో ఉన్నటువంటి ఆ మహాభారతాన్ని ఆయన అనువదించినాడు. దేని పేరట కృష్ణార్జున అని పేరు పెట్టాడు. కృష్ణార్జున మహాభారతం అని పెట్టాడు. ఆయన కొంచెం కవిత్వం, తర్వాత ఆయన స్వతంత్రంగా 18 chapters ఉంటాయి కదా దీనిలో భగవద్గీతలో. ఆయన ఏమన్నా అంటే దానిలో ప్రతి చాప్టర్కు ఒక హీరో ఉంటాడు కాబట్టి ఆయన ఒక అర్జున్ హీరో తీసుకొని ఇది భారతాన్ని ట్రాన్స్లేట్ చేసినాడు, కన్నడలో ట్రాన్స్లేట్ చేసినాడు పంపకవి. ఆ పంపకవి ట్రాన్స్లేట్ చేసింది ఈ మధ్యన కొంతమంది హైదరాబాద్లో ఉన్నటువంటి కన్నడ సాహిత్యవేత్తలు, తెలుగు సాహిత్యవేత్తలు వాళ్ళందరూ కలిసి దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసినారు. కన్నడలో రాసినటువంటి ఇది దాని పేరు విక్రమార్జున విజయం. దాన్ని పంపకవి రాసింది, దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసినారు. ఇక్కడ అనంతపూర్ చెందినటువంటి జోసుల సదానంద శర్మ అనంతపూర్ ట్రాన్స్లేట్ చేసినారు. అది ఇప్పుడు పబ్లిష్ కాబోతుంది, దాన్ని మేము ఇంట్రొడ్యూస్ చేసినాను. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే తెలుగు భాషకు ప్రాధాన్యత ఇచ్చి తెలుగు భాషను మనం సక్రమంగా ముందుకు తీసుకోలేకపోతే మన సంస్కృతి, తర్వాత మన యొక్క ఈ టాలెంట్ అసలు ఏ విధంగా అంటే తెలుగు భాష రానివాడు 6వ తరగతి వరకు తెలుగు భాష రాకపోతే వాడు పిల్లవాడు మేధావే కాలేడు అని ప్రపంచవ్యాప్తంగా మేధావులు చెప్పారు, ప్రపంచ దేశాన్ని చెప్పాయి. తెలుగు భాష అంతా ప్రాధాన్యత ఉంటుంది తెలుగు భాష. కాబట్టి ఆ తెలుగు భాషకు సంబంధించి 21st ఫిబ్రవరి నాడు యునెస్కో దాని అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని చేసుకుని మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే కొందరు బాగా దాని ఉత్సవాలు జరుపుకుంటారు, లేదు ఎవరికి వారే తెలుగు మహాసభలు ఈ సభలు అంటారు. అమెరికాలో తానా ఆట గీట వారా గీరా నిన్నో అక్కడ నడుస్తుంటాయి. ఇందులో కొంత కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టే యునెస్కో వాళ్ళు ఏం చేసినారు, భాషను రక్షించుకోవాలి బాబు, మీరు స్వార్థ ప్రయోజనాలను ఊహించుకోకండి, ఏ భాష అయినా కూడా ఈ 21st ఫిబ్రవరి నాడే మీరు పెట్టుకోండి, ఆనాడే మీరు ఉత్సవాన్ని జరుపుకోండి. తెలుగు భాష ఉత్సవం ఏ భాషనైనా కానీ, మనం తెలుగు భాష ఉంటాం, జపాన్ వాడు జపాన్ భాష చేస్తాం, ఇంకోటి మరాఠీ వాడు మరాఠీ భాష చేస్తాం. ఈ ఉత్సవాలను హైదరాబాద్లో అక్షరయాన్ అనేటువంటి మహిళా సంస్థ వాళ్ళు జరుపుకుంటే నాకు ఒక బాధ్యత అప్పగించినారు. ఆనాడు తెలుగు భాషలో ప్రావీణ్యత, తెలుగు భాష ఎక్కువ ఉన్న వారందరూ కూడా వాళ్ళకు మీరు స్వర్ణ కంకణం కట్టాలి, ఇవో చేతి కట్టాలి. అందులో మన సుద్దాల అశోక్ తేజ కోమరం భీముడు అనే పాట బ్రహ్మాండంగా రాసి ఉన్నాయి, అద్భుతంగా రాసి ఉన్నాయి. ఆయనకి ఆస్కార్ అకాడమీ అవార్డు రాలేదని మేము దాన్ని పిలిపించి ఆయనకు ఆ స్వర్ణ కంకణాన్ని కట్టడం జరిగింది. నేను 21st ఫిబ్రవరి నాడు అలా చిన్నగా ఓన్లీ 2 subjects సింపుల్గా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ శిక్షణ తరగతులలో ప్రధానమైనటువంటి అంశం స్వావలంబన, స్వపరిపాలన. అంటే ఆర్థికంగా భారతదేశం తన కాళ్ళపైన తాను నిలబడాలనేటువంటి
ప్రధాన ఉద్దేశం. తర్వాత ఎన్నో ఉన్నాయి, అవి చెప్తున్నాను. ఇందులో ఈనాడు భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం అని అందరికీ తెలుసు. అత్యధిక జనాభాతో పాటు అత్యధిక యువకులు ఉన్నటువంటి దేశం. మన దేశంలో ఉన్నటువంటి యువత అమెరికా, చైనాలో ఉన్నటువంటి యువకుల కన్నా 8 సంవత్సరాలు చిన్న, యంగర్ దాన్ ది అమెరికన్, యావరేజ్ ఏజ్ ఆఫ్ ది అమెరికన్ అండ్ యావరేజ్ ఏజ్ ఆఫ్ ది చైనీస్. యంగ్స్టర్స్ మనకు అవకాశం బాగా ఉంది, పిల్లలు కానివ్వండి. మనం చూసిన ఆడపిల్లలు చాలా బ్రహ్మాండంగా వాళ్ళు విద్యలో వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే స్వావలంబనకు చూసినట్టయితే ప్రధానంగా మన భారతదేశంలో చేతి వృత్తుల మీద ఆధారపడేటువంటి వ్యక్తుల, మహిళలు కానీ పురుషులు కానీ, వాళ్ళ భుజస్కంధాల్లో నిక్షిప్తంగా దాగి ఉన్నటువంటి శ్రమ శక్తిని బయటికి తీసుకున్నారు.